హాయ్ నమస్తే. పొటాటో ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అదే కొంచెం వెరైటీగా మనం ఇంకొంచెం స్పెషల్గా చేసి పెడితే ఇంకా అసలు వదిలిపెట్టకుండా తింటారు. అది ఈరోజు కొంచెం స్పెషల్గా పొటాటో క్యాప్సికమ్ కలిపి ఫ్రై చేసుకుందాం. వెల్కమ్ టు నీరు ఫుడ్ బ్లాగ్స్. దీనికి మనకు కావాల్సినవి పొటాటోస్ అండి. పొటాటోస్ తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 2 క్యాప్సికము, ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. పొటాటోస్ మనకి ఉడకబెట్టినవి కాబట్టి మెత్తగా అయిపోతాయి. అది అవ్వకుండా మనకి పొటాటో ముక్కలుగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ పౌడర్ చేసుకొని మనం బాయిల్డ్ పొటాటోస్ని తొక్కలు తీసిన తర్వాత మనకు కావాల్సిన ముక్కల సైజుల్లో మనం కట్ చేసుకుని ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. ఆయిల్ మీరు యాజ్ రిక్వైర్డ్ అండి. కొంతమంది తక్కువ వాడతారు, కొంతమంది ఎక్కువ వాడతారు కాబట్టి మీకు కావాల్సిన విధంగా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం కొంచెం పసుపు కూడా వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఈ ఫ్రై మీకు వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు సాంబార్ రైస్లోకి కానీ, రసంలోకి కానీ, పెరుగులోకి కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ అంతా వేగిన తర్వాత అందులో కొంచెం క్యాప్సికమ్ కూడా వేసేసి మనం దాన్ని కూడా బాగా వేగనిద్దాం. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసి కారం, ధనియాల పొడి 2 కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పొటాటోస్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. ఇది మీకు కొంచెం సేపు వేగితే కలర్ బాగా రెడ్డిష్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాటోకి కలిపిన పౌడర్లో కారం వేసాము, మనం కూర చేస్తున్నప్పుడు కూడా కారం వేసాం కాబట్టి మీకు మంచి కలర్ వస్తుంది. మీకు ఆయిల్ కూడా రిక్వైర్డ్ అయితే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. దాన్ని దించేసుకొని మీకు శుభ్రంగా వైట్ రైస్తో తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.